గంగలోల గంగమ్మ తల్లివమ్మ గంగనాటి వివరాలు మరి ఎట్టులున్నాయే గంగను దలసి గద్దేశు బ్రొక్కి జగది సరస్వతమ్మన దలసి చెయ్యెత్తు బ్రొక్కి విఘ్నేశ్వరుడు దలసి చోట నిలిపోయినా విఘ్న వివరాలు మరి ఎట్టులున్నాయి కూర్చుంట విఘ్నల కుందేలు రూపం లేస్తలే ఏడు రూపం పండుకుంట విఘ్న పాముల పరవడి నడిసిన విఘ్నేశ్వరుడు నందు రూపమేనా విఘ్నేశ్వరుని గొప్ప వీపల్ల జడలు పార్వతీ వరపుత్ర నీకు 10,000 శనార్థయ్యో అంబా శంకరు రాణి కాళి కౌమారి ఆర్య భవానీ సతీ బింబౌష్టినవ పల్లవాంగిరి యుగలి భీమ ప్రతోజ్వలి గంభీరాస్థలి పూర్ణ చంద్రముఖి సత్సౌదా మన విగ్రహ అంబా మికుటంబూతో దయదూడు మార్దయతో మము బ్రోమా శ్రీరాజరాజేశ్వరి శరణ శరణ మాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగబొచ్చే చూడరమ్మ గాలి వేగాన పూనమందు ముత్యాల పేరు ఒల్లందు మెరియా మాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మేలు మేలాయేనమ్మ మేలాయే గంగా మేలుగల్ల జములవాడ పాలాయేనమ్మ పొలమాయేనమ్మ మాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ బంతి పువ్వు వంటిదమ్మ భారీ బొల్లావు బొల్లియావు బసవదేవుడే భోజుడైతన్నా రాయుడైతన్నా మాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణదూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ గంగా నీకు శరణు గడియాగవమ్మా అయినా పూర్వకాలం నాడు కనుకనే భూతోడు పుట్టినవాడు భుజపాలెడ్డి భార్య భూలక్ష్మి కన్నకుమారుడు శాల్మారెడ్డి భార్య మల్లికాంబా మల్లికాదేవి గల్ల కుమారుడు మరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గన్న వాళ్ళు 6 కాపులు 6 తోడబుట్టున్నావు శవరుడు మల్లయ్య రాజ్యానికి రాజు పుట్టిండు రాజ్యాల మలిపిండు దేశానికి దేవుడు పుట్టిండు దేశాల మలిపిండు పోయిన భూములు మలిపిండు మల్లయ్యకి వారిన కొల్లాపురు ముగ్గులు పోసి కట్టించుండు చెదిరిపోయిన కొల్లాపురు సదిరి కట్టించినాడే 24 ఏళ్ళ కాపుల్ల ప్రపంచం చేసిన పుట్టడు విషయంలో పూర్వించలేని కాపుల్ల జయించలేని వీళ్ళ సొమ్మేమి తింటే వీళ్ళ బతుకు భాగ్యమేమి తింటి 24 ఏళ్ళల్లో 24 తీవ్రణలు బాధలు పెట్టినారు ఈ కాపులైనా కాపుల్లో ఇక నేను ఉండలేను పుట్టడు విషయంలో పూర్వించలేని వీళ్ళతోటి జయించడం ఇక నా వల్ల కాదు ఈ బతుకు భాగ్యం లేకున్నా పర్వాలేదు ఈ జాగల భూములు మేడలు మిద్దరు లేకున్నా పర్వాలేదు పల్లెల మీద వెళ్ళిపోయి పటేలో ఇంకా అటువంటి ఊళ్ళ మీద వెళ్ళిపోయి నేను దొడ్డ దొర రైతు బతికి వస్తాననుకున్నాడు మల్లయ్య కంపంత కార్యము గదలబట్టే మల్లయ్యో ఏ రాజ్యం వల్ల ఏ భూములన్న వెళ్ళిపోతానంటాడా ఏ రాజ్యం వెళ్ళిపోయినా ఏ భూములు వెళ్ళిపోయినా ఏం పని చేసుకుని బ్రతకాలి నాకు ఏ పని వస్తుంది వెళ్తే రాజ్యమేలుడు అన్ని కొద్దిగా వ్యవసాయం అనుభవం ఉన్నది ఏం పని చేసుకొని బతకాలంటే మల్లయ్య ఆలోచన చేసినాడే తల్లిదండ్రిని భార్య పద్మావతిని వదిలిపెట్టి కనుకనేవి చిన్నగా మెల్లగా భగవంతుడు మల్లయ్య ఓట్ల వారి వాడల్లాకు జరవస్తాడా
దాయి తమ్ముడ సంగయ్యో సంగయ్యా సంగయ్య సంగయ్య దయగల్ల తమ్ముడరారా సంగయ్యా సంగయ్య సంగయ్య తమ్ముడా సంగయ్య విరాట్ విశ్వకర్మ నువ్వు ఒడ్లవాని పోయిన నేను కాపువాని లేను గాని అటువంటి ఓ తల్లి గర్భాన పుట్టినట్టుగా ఓ కంచాన తిని ఓ మంచాన నిద్ర చేసినవు తమ్ముడా సంగయ్యా నీకు నాకు వాసింది నీళ్ళ రుణము తీరింది నువ్వు నేను స్నేహితులమైనందుకు తమ్ముడా సంగయ్యా నేను ఏ అడవిల కన్నా వెళ్ళిపోయి పోడు కొట్టుకొని పొలము దున్నుకొని బ్రతుకుతా తమ్ముడా సంగయ్య విరాట్ విశ్వకర్మ నీ చేత నాకు ఒకటి నాగలి వేసి తమ్మే నా తమ్ముడు నాగలి తీసుకొని నేను పోతా చిన్ననాటి స్నేహితులము నా తమ్ముడా ఒక తల్లి గర్భమున పుట్టినట్టుగా మనము ఒక కంచాన దీని నా తమ్ముడు ఒక గురువు చేతి కింద విద్యాలు నేర్స్తివి అయ్యా నా మాట వినురా నా తమ్ముడా ఆ మాట వినడి వరకల్లా వండవాడు సంగయ్య గుండెలకు పిల్లు అన్నయ్య మా అన్న మల్లన్నగా పోతానంట ఊరుకోడనుకోని సచ్చానగనికిరేమి అటువంటి ఉలిబాటు గడిగినాడు కంకణం కట్టినాడు మల్లయ్య పేరు మీద పసుకుంకలంకారం వేసినాడే దాయి తమ్ముడు సంగయ్య తుమ్మదు దుంప మద్దిది మట్టి ఏపది కాని తయారు చేసిండు నాగలి సంగయ్యో ఈ ఎండి బంగారు నాగలి తీసుకొని వెళ్ళిపోతావా అన్న మళ్ళా ఎన్నాళ్ళకి వస్తావురా అన్న మల్లన్న ఇయ్యాల వెళ్ళిపోతున్నాం ఎన్నాళ్ళకి వస్తావనని పాములు గలబడ్డట్టుగా ఆవుకులు యాగలి యాగలకి ఆవులు కలిసినట్టుగా అన్నదమ్ములు కనుక ఒకల మీద ఒకలబడి అలాయి బలాయి తీసుకుని ఒలపోయ్య వడ్డిరిగా సంగయ్యో సంగయ్య మల్లయ్య నమ్మో రామ రామ అయ్యా కలకలకల నీరు నమ్మ మల్లయ్యో తమ్ముడా నేను వెళ్ళిపోతా ఉన్నా నా తమ్ముడు కొల్లపూరి బయలమూరా సంగయ్యో తల్లిదండ్రి బయలమూరా నా తమ్ముడా మన రాజాన రాజులోలే నా తమ్ముడు ప్రజలనిగా పాడుకోరా సంగయ్యో అయ్యా ఆరుగురు అన్నలు పైలాము తమ్ము ఎన్ని ఏళ్ళకు నేను వస్తాను అయ్యా ఉలపోయ్యబట్ట ఇట్లా మల్లయ్యో భగవంతుడు మల్లయ్య ఉలపోసుకుంటా నాగలి కాని తీసుకొని అడవి దారి బట్టి అడవిలో మల్లయ్య వెళ్ళుతుండగా కలి అడిమి ఆడల్ల గనికిని అమ్మవారి నీలమ్మ కండ్ల చూసినది కోడల పద్మావతి అలా కొడుకు పోయినాక కోడలేమిటి కోడలు పోయినాక కొడుకు ఏమిటికి నా కొడుకు పోయిన దాడలలో నువ్వు కూడా వెళ్ళిపోవాలి నాగలు తీసుకొని పోతుండు కొడుకు మళ్ళీ వెనక మళ్ళీ నువ్వు ఇత్తనాల భాండవ తీసుకొని పోయి ఇత్తనాలు వెయ్యాలి సతికి పతిదీము పతికి సతిదీము అంటే కుమ్మరి వాడల్లో పోయింది నీలమ్మ కొత్తది భాండవ తెచ్చింది పసుపు అలంకారం వేసింది నవధాన్యాలు కుండలు ఓసింది ముక్కుపోగు తీసి కుండలు పెట్టినది కాపు వాళ్ళ కన్న తల్లి అట్లుండగా మార తల్లి భూదేవి వంగిల్ది నీలమ్మ భూదేవికి దండమంట మొక్కింది భూమి మీద కడవ తీసింది కోడలు బుధాన పెట్టింది అమ్మవారి పద్మావతి అత్తమ్మ కాళ్ళు మొక్కబట్టే పద్మమ్మో ఇత్తనాల భాండవనెత్తి మీద పెట్టినది కనివిడి మల్లయ్య ముందల పోతుండే అమ్మవారి పద్మావతి వెనక మల్లరా బాలవతం ఉన్నదమ్మో రామరామో ఇత్తనాల బాండువా తీసుకున్నదా ఏమయ్య మల్లయ్య మల్లయ్యో నిన్ను కూడా నేను వస్తున్నా నా స్వామి మల్లు మల్లయ్య ముందాల పద్మావతి వెనుక మల్లయ్య ముందర పోతుంటే వెనక మల్ల పద్మావతి వెళ్ళిపోతా ఉన్నది దేవరాజు మల్లయ్య మల్లయ్యో భగవంతుడు మల్లయ్య అందకుండా వెళ్ళిపోతున్నాడు
నిలబడి మల్లయ్యో అడవిల దొంగలో దొరలో నా స్వామి నిన్ను కూడా నేను వస్తున్న నా ముఖం చూసి జర్రాగమంటది పద్మావతి విలిసే పిలుపులు మల్లయ్య వినడాయే మల్లయ్య బంగారి నాగలు తీసుకొని మల్లయ్య 12 మూట్ల చేరువాయి గడ్డ మీదకి ఎట్ల తోటి ముందడుకు వచ్చిండు తోటి ముందల కూసుండి వాళ్ళ పోస్తములు ఏ నాగలి అటువంటి ఏ ఎద్దును నాగలి కట్టాలను ఉలపడదేను దాపడదేను నాకు తెలియదాయే తన్నేది ఏది పొడిసేది ఏదో నాకు తెలియకపోయానంట దొడ్ల ముందల కూసుండి శంకరుని ఆది చేసి ఒల పోస్తా ఉన్నాడిగా మల్లయ్యో నాయనార జంగమయ్యా జంగమయ్యా కాబుల్ల పుట్టానంటే పుట్టు వంటివి పుట్టి ఏమి సుఖపడ్డా మా నాయను శంకరుణ్ణి ఆదేశం మల్లయ్య కలకల కలకల కన్నీరు తీస్తుండగా శంకరుడు చూసిండు ఊరడంతా వీపిది బట్టి ఎట్ల దొడ్డి మీద కొట్టేటి వరకల్లా ఒలపట లక్ష్మణ దాపట రామల్ల 2 కోల్యాగలు దొడ్లకెళ్ళి బయటికి వెళ్ళినవి 2 కోల్యాగలు తీసుకొని మల్లయ్య భుజం మీద నాగలు పెట్టుకొని అడవి దారి బట్టి పోతుండగా గప్పుడు పద్మావతి అందుకున్నది స్వామి మల్లయ్య నేను విలిస పిలుపులను వస్తలేవా నాకు భార్య ఎందుకని కోపం వచ్చిందా ఎందుకు స్వామి ఆగుతలేవు నారీమని పద్మావతి నీ పిలుపులు నాకు వినరాలేదు ఆగమాగం నేను వెళ్ళి వస్తున్నా కదా అయినా గాని కులం అంతా ఒకటే ఇయ్యాల నిన్ను చేసుకున్నాడు మీ తల్లిదండ్రికి ఆ మాటలు అన్నారు 12 ఆవిడ దూరం కాని బాధలు పడి బంగారు పంతులు వేసిన వాళ్ళతోటి ఆ బాధ నీతోటి ఈ బాధ నీ ఆ యారళ్ళతోటికి ఆ బాధలు వచ్చబామో నీ అత్తమామ సేవ చేసుకుంటే యారళ్ళతోటి కొల్లపూర్లే ఉండు నాతోటి ఎందుకమ్మా పద్మావతి ఒడ్లతోటి గడ్డితోటి ఒడ్లు గట్లనని అనుకోక అపార్థం చేసుకోకు నీ కాళ్ళు మొక్కుతా మల్లయ్యో భార్య కాపదొస్తే భర్త కాపదొస్తే భార్యనయ్యా మల్లయ్యా సాధినా సంపినా నీదేదే నీ తోడు వదిలిపెట్ట స్వామి నేను నీ ఎంబడి వస్తానన్నది పద్మావతి మల్లికార్జునుడు ఆ పద్మావతిని భార్యను నాగల్ని తీసుకొని ఎట్లా తీసుకొని అడవి దారి బట్టి అడవిలో చేరవచ్చి తూర్పు పనవట ఉత్తరం ఎక్కడ తిరిగి భూమి మీద వంగి గోరెడంత మట్టి నాలుక మీద వేసుకుంటే రుసు కొడతలేదు రుసు కొట్టిన దానిలో పంట వండుతుంది అటువంటి పంట వండే భూమి ఎక్కడ దొరకాలని మల్లయ్య జాగను సై చూసుకుంటా దేవాదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్యో భూమి సై చూసుకుంటా అద్దాన పడవీలా దేవుడు చేరా వచ్చిండే భగవంతుడు మల్లయ్య అడవిలో భూమి సై చూసుకుంటా మల్లయ్య వస్తుండగా కచ్చలి పోరందర కలబెరిగి ఉన్న ఊడుగులు సన్నులు ఉపటీలున్నాయి కాకులు చూడని కారండబడివి గద్దలు చూడని దొడ్డాడు పిట్టలు చూడని పిరికి ఉన్న అడవి ఉన్నది అడవిలోకి వచ్చి గోరెడు మట్టి తీసి నాలుక మీద వేసుకుంటే నా రుచులు కొడుతున్నాయి కాపువానికి దానమైన భూమి మీద పంట పడుతుంది అనుకున్నాడు మల్లయ్య చిలికి ములికి కామసరి దాని గొడ్డలి చేత వడ్డీ చెట్టంతా కొట్టిండు మల్లయ్య గొడ్డలి చేత వట్టి చెట్టు కొట్టిండు పుట్ట మీద ఎట్టాలు కుప్పలు వేసిండు మరి ఈ కట్టె మాత్రం ఈ చెట్టు కొట్టిందంత కాల పెట్టాలి కాల పెట్టకపోతే కాళ్ళకు ముళ్ళు ఎరుగుతాయి పసులు తిరిగి రాదు నాగలుతున్న రాదు ఒద్దిగడ్డ మధ్యగడ్డ 2 ఒకతాన రాపిడి వేసేట వరకు లగ్గి పుట్టిల్లు అగ్గి తీసుండు అటువంటి ఆ చెట్ల మీద వేసేట వరకల్లా బరబర మంటలు మండుతున్నాయే బరబర మంటలు మండినప్పుడు అగ్నివి కంకెడంత కముకలు పోతున్నాయి పుట్ట కన్నెలకి వెళ్ళిపోయి ఆ పుట్ట లోపల ఉన్న గొల్ర మీద అగ్గి పడుతున్నదమ్మో గొల్ర శరీరాలు గాలి కలకల కన్నీరు ఒలపోస్తూ ఉన్నది గొర్రె ఆ పుట్ట లోపల గొల్రు ఎక్కడి అనగా
పూర్వకాలం నాడు ఒకనాడు అమ్మవారి పార్వతమ్మ శంకరునితోటి ఏమన్నది నాదా ప్రాణేశ్వర ఇన్ని తీళ్ళ జీవజంతువులు పుట్టించిన గొర్రె బంగారం గోగుమాణిక్యాన్ని పుట్టి ఏమన్నది ఓ బామా పార్వతమ్మ 7 పొలిమెల్లు తిరిగినా ఎలెక్క ఎంత ఎల్తి పెట్టుకుంటది గొర్రె బంగారాన్ని పుట్టిస్తే గాని గొల్రని కాసే దక్షుడెవరున్నారమ్మా ఓ బామో గొల్రగాసే పోయుడెవరే పార్వతి ఓహో సుతారం సల్లగుండ నాదా ప్రాణేశ్వర మన కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు లేడా కుమారస్వామి లేడా గణపతి లేడా రేణుక ఎల్లమ్మ లేదా వాళ్ళందరి వల్ల కాకపోతే నేనైనా కాసుకొస్తా అదెంత పర్వనన్నది సరే మంచిదనుకోని దేవదంగమయ్య తన చేతులు చేయబెట్టి యాపకాయంత మైల ఉండలు తీసి అటువంటిగా నీకు ఒకటేమో పొడేలు ఒకటేమో గొర్రెని చేసిండు వాటి ఆధారాన్ని బట్టి కనుక 7 గొర్రె గావించుండు సంగమయ్యా శివుని అంశల దుంబాయి పొడేలు పార్వతమ్మ అంశల తల్లిపల్లి గొర్రెను పుట్టియబడ్డ సంగమయ్యో పార్వతమ్మ కోరినందుకు శంకరుడు గొల్ర పుట్టించరా కైలాసం లోపల శంకరుడు సంగమయ్య గొల్ర పుట్టించినప్పుడు కనుక కైలాసంతో ఊగుమంటే ఊగుతున్నది డొల్లుమంటే డొల్లుతున్న నంది లెంకలు కొడుతుంది నాగన్న పూసలు కొడుతుండు దేవతలంతా చూసి మల్లె పూల వర్షాలు కురిపించిరి పార్వతీ నీ కోరిక మేరకు గొల్ర పుట్టించిన పార్వతమ్మ చూసింది ఓనాడు సుబ్రహ్మణ్యుని తోలింది గొల్రగాడికి ఒకనాడు కుమారస్వామి పోయిండు మళ్ళీ తెల్లారి నా వల్ల కాదన్నాడు ఒకనాడు గణపతి పోయిండు నా వల్ల కాదన్నాడు మళ్ళా తెల్లవారి గొల్ర ఎవరి కాసుక రావాలి ఎవరు పోనంటున్నారనుకోని అమ్మవారి పార్వతమ్మ దూపకు బుడ్డి తీసింది కట్టె కట్టుకొని గొల్ర కొట్టుకొని అడవిలోన పార్వతి అడవిలోన పార్వతి గొల్ర కావలి వట్టనే గొల్రగాయ వట్టెనా ముసలున్నా గుండానరా మోపి నీళ్ళు దాపినా శేషుడున్న పుట్ట మీద తావు దొడ్లు పెట్టెనే అమ్మోరు నా పార్వతి గొల్రగాయ వట్టెనా అమ్మవారి పార్వతమ్మ ఎన్నడు ఎండల ఎల్లంది వానకు తిరిగంది సలికి తడవంది అమ్మవారి పార్వతమ్మ గొల్ర కాస్తూ ఉంటే చిన్నతాన తిని ఉండలేదు పన్నతాన పంటలేదు ఈ గొర్రె సల్లగా ఉండ 7 పొలిమెల్లు ఎల్ల తిరింపుకొచ్చినా గాని ఎలక్క ఎంత వెళ్తున్నది ఇంకా ముందట ఏముందోనని ఇంకా ఉరుకుతున్నది గొర్రె తిరగలేక పార్వతమ్మకు యాష్టోస్తం ఉన్నది గౌరీదేవి ఓ గొర్రె మంద నేను మర్రమంటే మరతలేరు మీకు అడిగడి 66 గండాలు ఉండాలంటే పార్వతమ్మ నాడు శాపం వల్ల పెట్టినది పార్వతమ్మ నేను మర్రమంటే మర్రతలేరే గొర్రె మంద మీకు మంకు రోగాలు పుట్ట రామరామో పార్వతమ్మ శాపమైన పెట్టినది పార్వతమ్మ శాపం పెట్టింది పొద్దుగూకే దాకా గొల్ర మేపుకున్నది పొద్దుగూకి మాత్రం గొల్ర కొట్టుకొని కైలాసం చేరవచ్చి శివుడు వండుకునే పట్ట మంచానికి ఆ మంచపు గొల్ల గట్టేసింది గొల్రనైనా రాత్రిపూట దేవదంగమయ్య బంగారు పట్ట మంచం మీద ఏదో ఎర్ర జడలు 19 పల్ల జడలు ఇరబోసుకొని దేవదంగమయ్య జడలక్కడ పడేసి ఎప్పుడైతే వండుకున్నాడో ఈ గొర్రె కులము తీడ కులం ఉన్నది ఉన్నదాన ఉండక శంకరుని జడలు కొరికేసినది తెల్లవారంగా దేవదంగమయ్య చూసుకున్నటి వరకల్లా 19 పక్క జడలు పల్ల జడలు లేకపోయి ఏదో ఎర్ర జడలల్లో ఓ జడలేదు నా జడలు ఎవరు తీసేసి నన్ను ఎవరు అవమానపరచరు పాలెవాళ్ళ భగవాళ్ళు ఎవరు వచ్చారంట గడగడ గడగడ గర్జన చేసి దశ దిశలు దద్దరిల్లంగా చూసిండు సంగమయ్యా ఎక్కడ చూసినా ఏమి ఆధారం లేదు గొర్రె నోట్ల కనుకనేమి శివుని సంగమయ్యదో ఎంటిక కనిపిస్తూ ఉన్నది మరి నా జడ కనుకనేమి గొర్రె నోట్ల ఆనవాళ్ళు ఉన్నది గొర్రె పనే ఉన్నదని ఎక్కలేని కోపం వచ్చి సంగమయ్య బంగారి పాపోసు పట్టినాడే సంగము కోపం ఆగలేక సంగమయ్యా బంగారి పాపోసు పట్టి గొర్రె మీది పనులు తీయబట్టేనే
ఊడగొట్టినాడు జంగమయ్యా కొట్టినాడు జంగమయ్య ఆ బోసుతోటి శంకరుడు గొర్రెది పనులు ఊడగొట్టినప్పుడే అలలలలలలలలలల గొర్రెది అల్లడీల పట్టినాయమ్మో పరమేశ్వర ఎంత పని చేస్తేవి తండ్రి ఇక్కడ గొర్రె పండ్లు ఊడగొట్టినప్పుడే పాల పుల్ల సవుళ్ళ పాల వంటి నీళ్ళు దాగి పచ్చని పురి వేసి అంబాని అటువంటి పాల పళ్ళ బసవయ్యా అటువంటి కనుకనే పచ్చిక బయళ్ళ వండుకున్నాడు బసవన్న గొర్రె పళ్ళు ఊడగొట్టినాడు బసవయ్య పళ్ళు కూడా ఊడిపోతా ఉన్నవి పాలు వాడి ఎవరు పగవాడి ఎవరు నా దంతాలు ఊడిపాయి ఏమి చేతులంటే కడకడ కడకడ కడి కడి లెంకలు కొట్టుకుంటా కాలు తువ్వుకుంటా నందీశ్వరుడైనా కైలాసం వచ్చినాడే రామరామో కైలాసం వచ్చినాడే రామరామో తండ్రి జంగమయ్య నా దంతాలు ఊసిపోయిన ఎవరు చేసి ఈ పని నాయనో నందీశ్వరుడా గొర్రె మాత్రం నా జడలు కొరికేసింది కోపం మీద గొర్రె దంతములు ఊడగొట్టినా గొర్రెతో పాటుగా నెమరు వేసే జంతువులకు అన్నిటికీ ఒక పక్క పనులు ఉండాలి ఒక పక్క లేవు ఈడికెళ్ళి ఉండయంట శంకరుడు చెప్పినాడే గౌరీ నేను చెప్పితే నీ విన్నవా గొర్రెను పుట్టివద్దంటే పుట్టి వంటివి ఇవాళ ఈ గొర్రెను కాసే దక్తుడు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి వంత అయిపోయింది కుమారస్వామి పోయింది గణపతి పోయింది నీ వంత అయిపోయింది నా వంత అయిపోయింది గొర్రె కాసే దక్తులు ఎవరంటారమ్మ జంగమయ్యో జంగమా కొల్లపురి పట్నం పుట్టనిన్నాడు కొల్లపురి లోపల కాపులు పుట్టనిన్నాడు కాపుల్లో పుట్టడు విషయంలో పూర్వించలేక కాపుల్లో జయించలేక మల్లికార్జునుడు కనుకనే ఏంటి బంగారు నాగలి భార్య రెండు ఎట్లా తీసుకొని నాగలి కట్టుకొని రానన్నాడు గొల్రె కాసే బోయుడు మల్లయ్య ఎన్నడొస్తాడో గొల్రె కాసే బోయుడు కొడుకు మల్లయ్య గొల్రె కాసే యోగము దేవతలలో ఎవరికి లేదు మల్లికార్జునుడికి ఉన్నది మరి మల్లికార్జునుడు వచ్చేదాకా ఈ గొల్రెను నా కైలాసం ఉంచుకుంటూ ఉంటాయా ఉండవి కొల్లపురి పనముడు బాగా మంది కారణెల్ల పుట్ట చూసుండే సంగమయ్య గొల్రె కొట్టుకొని పుట్టగాడికి చేరవచ్చినాడే మూడు గొమ్మల త్రిశూలం పట్టిండు బండికి రయ్యలా అకిలించి పెకిలించి రెండు పిల్లలు తీసి కనికినేమి ఆ గొల్రె పట్టిండు పుట్టల తోలిండు పార్వతమ్మ ముక్కుపోగు తీసి తాళం పెట్టిండు శివుని కొనికపోగు తీసి గొల్లెం పెట్టినారే ఈ గొర్రె మల్ల కనికినేమి నా కొడుకు మల్లయ్య వచ్చేదాకా ఈనాల కట్టాల ఇరుతు పొందాలి 7 గొర్రెలకు 1,00,000 మంద కావాలని జంగమయ్య శంకరుడు పార్వతమ్మ దీవనార్తి పెట్టిరి రామరామో పార్వతమ్మ అంశాల గొర్రె మల్ద పుట్టే ఈనాది కట్టినది ఇర్తు పొందినది 1,00,000 మందాన కారు నెల్ల పుట్టలో గా ప్రకారంగా పుట్టలకు వచ్చిన గొల్రు మల్లయ్య మాత్రం చెట్టు కొట్టి కాలబెట్టినప్పుడు కంకెడి కంకెడి అగ్ని కంకులు పోతున్న ఈ గొల్ర మీద పడి కాలుతున్నప్పుడు కలకల గొర్రె మల్ల పుట్టల కన్నీరు తీయబట్ట గురుడో దైవమా పుట్టించిన పురహరుడు దిక్కు నీవే దీన రక్షకియాల మా ప్రాణం పోయే తట్టున్నది నాయనో జంగమయ్యా కారణెల్ల పుట్టల గొర్రె మల్ల వల పోస్తములో శంకరుడు చూసుండే గంగమ్మకు చెప్పుండే గంగమ్మ అని చూసింది సరే మంచిదని షాట్ అంత తెప్పయింది జగమెల్ల ఎదిరింది పట్టింది వర్షం పాములాడ సవట మడుగుల నుండి సాగిబారి తుంగ మడుగుల నుండి గుగ్గిళ్ళు కూసి కారణెల్ల పుట్ట నిండా నీళ్ళైని అగ్గి చల్లారింది గొల్ర శరీరం చల్లబడ్డది కానీ పుట్ట నిండా నీళ్ళైని నీళ్ళల్లో దచ్చ తట్టున్నదని గొల్రుగప్పుడు నీళ్ళల్లా ఈత నెరవ పట్టేనమ్మో రామరామో కారణెల్ల పుట్టల నిండా నీళ్ళు అయినప్పుడు నీళ్ళకి గొల్రు ఈత కొడతా ఉన్నాయి వాన కొట్టింది వరద వారింది ఎలిసింది వాన చల్లబడిపోయింది దేవరాజు మల్లయ్య ఇక నేను చూస్తే లాభం లేదు ఇక నాగలి కడతానన్నాడు మల్లయ్యా
చేరిపోతుల వట్టినలు నాగటి ఆండ్రలు వేసిండు తుట్ట పురుగుల వట్టినలు నాగటికి బ్యారన్లు వేసిండు వాగుల మాసల వట్టినలు చేతి పగ్గాలు వేసిండు మల్లయ్య 12 ఎడ్ల కొట్టేది సరళ కోల వట్టిండు ఒలపట లక్ష్మణుల దాపట రామన్న మేకున్నది 2 ఎడ్లను తీసిండు నాగలంట కట్టిండు మల్లయ్య మామ పద్మావతి గని విత్తనాలు అయ్యవే నేను నాగలు దుంతరని మల్లయ్య సహాని నాగాలి నాగలు దాగా పట్టిండే నాగలు కొడతా ఉన్నాడా దేవరాజు మల్లయ్య నాగలు దున్నా పట్టేనా అమ్మవారి పద్మావతి విత్తనాలు వేస్తుంది విత్తనాలు వేయబట్టనా భగవంతుడు మల్లయ్య నాగలు దున్నుతుంటే అమ్మవారి పద్మావతి విత్తనాలు వేస్తున్నది దున్నంగా గోల్రున్న పుట్ట మీదికెళ్ళి నాగడి సార్లు పోతున్నాయి సచ్చానా కాలం నాడు పొద్దుట పూట విత్తనాలు వేస్తే మాపటి పూట పొట్ట భోజనానికి అందేదట కాబట్టి పద్మావతి విత్తనాలు వేస్తుంటే వెంటనే మొలకలు మొలుస్తున్నాయి ఆ నాగడి సార్లు పుట్ట మీదికెళ్ళి పోయినాయి కాబట్టి గొల్రు పుట్టలకి వెళ్ళిన మొలకలు వెళ్ళినట్టుగా తింటున్నాయి భగవంతుడు మల్లయ్య చూసిండు చూస్తే పద్మావతి ఎక్కడికెళ్ళ పురుగు వచ్చింది మొలకల మేస్తున్నది ఆ పురుగులు బయటకు వస్తే ఉన్నగాడికి చేను నాశనం చేసేటట్టున్నది పట్టవమ్మా పట్టు పుట్టలే మల్లన్నాడు పద్మావతి 4 గాళ్ళ పడుతున్నది గొర్రె అంట తెలియదు తీసి మళ్ళా పుట్టలు వేస్తా ఉన్నది ఈ ప్రకారంగా నాగలి దున్నబట్టే మల్లయ్యా దున్నంగా నాగలి పుట్ట మీదకి వచ్చింది ఎలనాడు శంకరును కొనికపోగు పార్వతమ్మ ముక్కుపోగున్నది అటువంటి ముక్కుపోగుల కొనికపోగుల మల్లయ్య నాగాలి ఇరికాబట్టే రామరామో ఊపిన ఊగది నాగలైనా గుంజిత ఎల్లుతలేదే రామరామో తల 4 కేసుడు మల్లయ్య 2 ఎట్లను కోపం వచ్చి దెబ్బలు కొట్టబడ్డే మల్లయ్యో నేను ఏమి చేతునంట గుండె వలిగనా మారు దెబ్బలైనా ఎట్లా కొడతాడో పొయ్య పట్టేనమ్మా నాగడి మీదెట్లు కోపం వచ్చి మల్లయ్య ఎట్లని దెబ్బలు కొడతా ఉంటే నాగటి మీద ఎట్లు పెండకల్లు పెట్టుకుంటా మూత్రం పోసుకుంటా ఒలపోస్తూ ఉన్నాయి లేగలే మమ్మల గొట్టకు మల్లయ్య మా తప్పు లేదయ్యో మల్లయ్య నాయన శివశంకరుడు పోయినంత దూరం ఇదేమి నాకు కష్టాలు రా తండ్రో మా నాయన జంగమయ్యో జంగమయ్యా కాపుల్లో పుట్టానంటే పుట్టు వల్ల పుట్టినందుకు కాపుల్లగా కష్టం కాపుల్లకి వెళ్ళొచ్చిడ కష్టం చేసుకుని బతుకుదామంటే పుట్ట మీద నాగలి ఇరికింది గుంజితోస్తలేదు నాగలే నా యందు దయ ఉన్నదా లేదా నాయనో జంగమయ్యా నాగటి కాడ కూలబడి మల్లయ్య ఒలపోస్తూ ఉండగా మల్లయ్య కన్నీరు ఎండుకొండ కైలాసవాసుడు 72 కాయకాల దేవజంగమయ్య కళ్ళ చూసుండు కొడిక మల్లయ్యో ఒలపోయ్యకు నేను వస్తున్నా నీకు తోవదారి చూపిస్తానన్నాడు జంగమాది వేషం కట్టిండు శంకరుడైనా కైలాసం వదిలిపెట్టి భూలోక నగరం దారి బట్టి 72 కావికాల గాదేవా జంగమయ్యో 72 కాయికాల గనగాన గంట కొట్టి బొంబొమ్మల శంకులు బట్టి గనగాన గంటలు కొట్టి